ఒక దేశాన్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోతే ఏం జరుగుతుంది? దేశంలోని దుష్ట శక్తులు నిద్రలేస్తాయి, దేశాన్ని ముక్కలు చేస్తాయి, లేదంటే నిత్యం ఘర్షణలతో దేశాన్ని రావణ కాష్టంలా మార్చేస్తాయి. అచ్చం ఇలాంటి పరిస్థితే కరేబియన్ దేశానికి పట్టింది. దేశ అధ్యక్షుడు హత్యకు గురి కావడంతో రౌడీ మూకలు ఆయుధాలను చేతబట్టాయి. ఏకంగా రాజధాని నగరాన్ని సొంతం చేసుకున్నాయి. నిత్యం కాల్పులతో సాధారణ ప్రజలను నిద్రలేని రాత్రులకు గురిచేస్తున్నాయి. అసలే అత్యవసర శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను నేరగాళ్ల గ్రూపులు నడి రోడ్డు మీదకు తరిమేశాయి. పదవి నుంచి దిగిపోవాలి అంటూ ప్రధానికి రౌడీ మూకలు అల్టిమేటం జారీ చేశాయి. చెప్పింది చేయలేదంటే అంతర్యుద్ధం తప్పదని, అది మారణ హోమానికి దారి తీస్తుందో అంటూ గ్యాంగ్స్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆ కరీబియన్ దేశ ప్రజలు మాత్రం ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కరేబియన్ కంట్రీలో రణరంగం తప్పదా? హైతీ రావణకాష్టం పాపం ఎవరిది? ప్రపంచం ఎందుకు హైతీని పట్టించుకోవటం లేదు? కరేబియన్ కంట్రీ హైతీ రావణకాష్టంలా రగులుతోంది. ఆ దేశంలో రౌడీలకు ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం హింసాత్మకంగా మారుతోంది. రాజధాని నగరం పోర్టో ప్రిన్స్ కరడుగట్టిన గ్యాంగ్స్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారం రోజుల నుంచి జరుగుతున్న పోరాటంలో పోలీసులు వెనుకబడ్డారు. వేలాది మంది ప్రజలు పోర్టికో ప్రిన్స్ నగరాన్ని వదిలి పారిపోతున్నారు. దేశ రాజధాని నగరం అట్టుడుకుతున్న ఈ సమయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది? దేశ ప్రధాని, యాక్టింగ్ అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 4 రోజుల క్రితం ప్రధానమంత్రి అరియల్ హెన్రీ విదేశాలకు వెళ్లారు. కెన్యా పర్యటనకు వెళ్లిన ఆయన నైరోబీ నుంచి పోర్టికో ప్రిన్స్కు విమానంలో 2 రోజుల క్రితం బయలుదేరారు. అయితే నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో హెన్రీ విమానం ల్యాండ్ అయ్యేందుకు గ్యాంగ్స్టర్లు అనుమతించలేదు. ఎయిర్పోర్టుపై ఈ రౌడీ మూకలు దాడి చేశారు. విమాన సేవలను ప్రారంభిస్తే ధ్వంసం తప్పదని హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రధాని హెన్రీని పోర్టికో ప్రిన్స్కి రాకుండా రౌడీలు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని వచ్చిన విమానం పొరుగుదేశం డొమినిక్ రిపబ్లిక్కు చేరుకుంది. అయితే దేశంలోకి అనుమతించేందుకు డొమినికన్ రిపబ్లిక్ అంగీకరించలేదు. తిరిగి ఆయన పోర్టికో ప్రిన్స్కి వచ్చారు. ఈసారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో హెన్రీ విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. పూర్తి గందరగోళ పరిస్థితుల నడుమ ఎట్టకేలకు ప్రధాని దేశానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ అల్టిమేటం జారీ అయింది. హైతీ రౌడీ మూకల ప్రతినిధి జిమ్మీ చెరిజియార్ డేంజరస్ వార్నింగ్స్ ఇచ్చాడు. ప్రధాని బాధ్యతల నుంచి అరియల్ హెన్రీ తప్పుకోకపోతే దేశంలో నరమేధం తప్పదంటూ జిమ్మీ హెచ్చరించాడు. పదవిలో హెన్రీ ఉంటే అంతర్జాతీయ సమాజం అతడికే మద్దతు ఇస్తుందని గ్యాంగ్స్ నాయకుడు వివరించాడు. వారు మద్దతు ఇస్తే నేరుగా తమను అంతర్యుద్ధంలోకి లాగినట్టేనని తేల్చి చెప్పారు. ఈ అంతర్యుద్ధం మారణ హోమంగా ముగుస్తుందని జిమ్మీ స్పష్టం చేశారు. అయితే అతడికి మరో ముద్దు పేరుంది. అదే బార్బిక్యూ. ఒకప్పుడు అతడు హైతీ పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశాడు. ఇప్పుడు రౌడీ మూకలకు నాయకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్స్టర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఈ గ్రూప్ని G9 కూటమిగా పిలుస్తారు. ఈ గ్రూప్లే కరేబియన్ దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం రాజధాని నగరం పోర్టికో ప్రిన్స్ ఈ గ్యాంగ్స్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ రౌడీ మూకలు అంతర్యుద్ధంతో మారణ హోమాన్ని సృష్టించేందుకు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ రౌడీ మూక తమది న్యాయమైన పోరాటమని చెప్తోంది. నిజానికి ప్రస్తుతం హౌతీలో అధికారం చెలాయిస్తున్న ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు అరియల్ హెన్రీ ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి కాదు. 2021లో అప్పటి హైతీ అధ్యక్షుడు హత్యకు గురైన అనంతరం హెన్రీ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. వాస్తవానికి అరియల్ హెన్రీకి అంతర్జాతీయ కూటమి అధికారం కట్టబెట్టింది. సింపుల్గా చెప్పాలంటే హెన్రీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకుడు కాదు. అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా హెన్రీ అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ప్రజల ద్వారా ఎన్నుకోని ఆయన తన పదవీ కాలాన్ని పొడిగించుకుంటున్నాడు. అయితే గత నెలలో హెన్రీ పదవిని వదిలేయాలని భావించాడు. కానీ అంతలోనే తన పదవీ కాలాన్ని 2025 వరకు పొడిగించుకున్నాడు. ఇదే ప్రజల్లోనూ గ్యాంగ్స్లోనూ ఆగ్రహాన్ని పెంచింది. అందుకే తాము పోరాటానికి దిగామని బార్బెక్యూతో పాటు గ్యాంగ్స్టర్లు తమ రౌడీయిజాన్ని సమర్థించుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం గ్యాంగ్స్టర్లు సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇళ్ల నుంచి తరిమేస్తున్నారని, బలవంతంగా ఇళ్లలో ఉంటే నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. గత్యంతరం లేక తాము వీధుల్లో గడుపుతున్నట్టు ఆవేదన చెందుతున్నారు. రౌడీల కాల్పులతో తమకు ఉపాధి కరువైందని పలువురు వాపోతున్నారు. ప్రధాన వీధుల్లోని పలు దుకాణాలపై రౌడీ మూకలు కాల్పులకు దిగుతున్నారని, విధి లేక తాము మూసేస్తున్నామని చెప్తున్నారు. మరికొన్ని దుకాణాలను తగలబెడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.
పోర్టికో ప్రిన్స్ నగరం నుంచి వారం రోజుల్లో 15,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పోర్టికో ప్రిన్స్ నగరంలో చాలా మంది ప్రజలు అత్యవసర శిబిరాల్లోనే నివసిస్తున్నారు. తాజా దాడులతో ఆ శిబిరాలను కూడా ప్రజలు వీడుతున్నారు. ప్రజలు పడుతున్న బాధల విషయంలో బార్బెక్యూ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయటం లేదు. హైతీలో ప్రజల సావులకు అంతర్జాతీయ సమాజమే కారణమని బార్బెక్యూ ఆరోపించాడు. ప్రత్యేకించి తమ ప్రజల చావుల వెనుక యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్ దేశాలు ఉన్నట్లు విమర్శించాడు. ఇతర దేశాల్ని విమర్శించడంలో అతడికి పెట్టింది పేరు. అతడు నిత్యం గన్ చేతిలో పట్టుకుని వీడియోలను తీసి సోషల్ మీడియాలో పంచుకుంటాడు. అయితే బార్బెక్యూ, అతడి గ్యాంగుల వద్ద ఉన్న ఆయుధాలు హైతీలో తయారు చేసినవి కాదని మానవ హక్కుల సంఘాలు చెప్తున్నాయి. అవన్నీ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నవని ఆరోపిస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికాకు చెందిన మియామి నుంచి ఆయుధాలు గ్యాంగ్స్టర్ల చేతికి వస్తున్నట్లు మండిపడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే హైతీ ప్రస్తుత ఇబ్బందులకు అమెరికానే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే హైతీలోని పరిస్థితిని చక్కదిద్దడానికి అగ్రదేశం ఏం చేస్తోంది? సింపుల్గా డబ్బు విసిరేసి చేతులు దులుపుకుంటుంది. అదే ఉత్తమమని యునైటెడ్ స్టేట్స్ భావిస్తోంది. అందుకే బహుళజాతి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి $20 అందజేస్తామని వాషింగ్టన్ హామీ ఇచ్చింది. కానీ బహుళజాతి టాస్క్ ఫోర్స్ మాత్రం ఇప్పటికీ ఏర్పడలేదు. మరోవైపు హైతీ ప్రస్తుత ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడు హెన్రీ మాత్రం కెన్యా సాయం కోరాడు. హైతీలో రౌడీ మూకల ఆగడాల్ని అణిచివేసేందుకు భద్రతా బలగాలను పంపించాలని కెన్యాను హెన్రీ కోరాడు. అందుకు సంబంధించి తాజాగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇది కూడా బహుళజాతి టాస్క్ ఫోర్స్లో భాగమే. దళాలను పంపేందుకు కెన్యాతో పాటు బహమాస్, బంగ్లాదేశ్, బార్బడోస్, బెనిన్, చాద్తో సహా పలు దేశాలు హైతీకి దళాలను పంపుతామని హామీ ఇచ్చాయి. ఇతర దేశాలు హైతీ ప్రభుత్వానికి సాయం అందిస్తున్నాయి. ఇప్పటికే $10 లక్షల సాయం హైతీకి చేరింది. కేవలం 2% మాత్రమే సాయం అందింది. మరో $19,80,00,000 ఇచ్చేందుకు పలు దేశాలు హామీ ఇచ్చాయి. కానీ హైతీ మాత్రం నిత్యం ఘర్షణలతో అల్లాడుతోంది. అనుకున్నంత సాయం మాత్రం ఈ కరేబియన్ దేశానికి అందటం లేదు. అమెరికా ప్రతిపాదించిన విరాళాల్లో కొంత మాత్రమే హైతీకి చేరాయి. ఇక పొరుగు దేశాలు కూడా హైతీని పట్టించుకోవటం లేదు. ఒక్కసారి హైతీ పటాన్ని చూడండి. ఈ దేశం హెస్పానియోలా ద్వీపంలో ఉంది. ఈ దేశం డొమినిక్ రిపబ్లిక్తో సరిహద్దును పంచుకుంటోంది. కానీ పొరుగు దేశం మాత్రం హైతీకి ఎలాంటి సాయాన్ని అందించటం లేదు. హైతీ గ్యాంగ్స్ బురద అంటకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు హైతీ ప్రధాని ల్యాండ్ అయ్యేందుకు కూడా డొమినిక్ ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు హైతీతో సరిహద్దును డొమినిక్ మూసివేసింది. హైతీ శరణార్థుల్ని అనుమతించటం లేదు. తమ దేశంలోకి హైతీలను అనుమతించే ప్రశ్నే లేదని డొమినిక్ అధ్యక్షుడు లూయిస్ అబినాడర్ తేల్చి చెప్పాడు. ఒకప్పుడు దీవుల ఆభరణంగా పేరున్న హైతీ ఇప్పుడు ఆ మెరుపులను కోల్పోతోంది. ప్రపంచానికి నాణ్యమైన చక్కెర, కాఫీని అందించిన ఈ దేశ ప్రజలు ఇప్పుడు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ దేశంపై ప్రపంచం తమ ఆసక్తిని కోల్పోయింది. ప్రపంచ దేశాలు హైతీని వదిలేశాయి.